హలో అండి, నేను శ్రీమహి. ఇవాళ అయితే చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం. ఏం హడావిడి లేకుండా, ఏం తొందర పడకుండా, సింపుల్గా, టేస్ట్గా, ఈజీగా, ఫాస్ట్గా చేసుకోవాలి అంటే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎవరైనా చేయగలుగుతారనమాట. బాయ్స్ అయినా సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే. ఓకేనా. నేను ఫస్ట్ అయితే ఇది 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్. ఫస్ట్ నేను చికెన్ని తీసుకొని మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని అందులో 3 స్పూన్స్, మా కారం కొంచెం తక్కువ ఉంటుంది, సో 3 స్పూన్స్ కారం, ఇంకా 2 స్పూన్స్ సాల్ట్, ఇంకా హాఫ్ స్పూన్ టర్మరిక్, ఇంకా జింజర్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఎందుకంటే అప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది పీసెస్కి మంచిగా అబ్జర్వ్ అవుతుందన్నమాట, కారం ఉప్పు అనేవి. సో దాని తర్వాత నేను ప్యాన్ తీసుకొని 10 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని మిర్చి, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసేసాను అనమాట. ఇదన్నీ మనము దూరగా వేపుకోవాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో అప్పుడే మనకు చికెన్ అనేది గ్రేవీగా వస్తుంది, చికెన్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మీకు ఒకవేళ కావాలి అనుకుంటే, స్పైసీగా తినాలనుకుంటే 2 లవంగాలు కానీ 2 మిరియాలు కానీ వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ తర్వాత ఫైనల్గా పుదీనా కూడా వేసుకొని నేను వేపుకుంటున్నాను ఎర్రగా. సో ఇది ఎంత ఎర్రగా వేపుకుంటే అంత మనకి కొంచెం గ్రేవీ, థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. సో చాలామంది చేసే పొరపాటు ఇక్కడే. సో మంచిగా ఎర్రగా వేపుకుంటే మనకు చికెన్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో అది మాత్రం స్కిప్ చేయొద్దు. సో దాని తర్వాత నేను చల్లని చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసానన్నమాట. ఇప్పుడు ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు నేను కొంచెం సేపు కలుపుకున్నాను. దాని తర్వాత కొంచెం సేపు అలానే 10 ఆర్ 15 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఎందుకంటే అందులో వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారంటే వాటర్ ఏమీ లేవు కదా. సో ఇప్పుడు ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేయగానే వాటర్ యాడ్ చేస్తే ఒక్కొక్కసారి చికెన్లో నుండి కూడా వాటర్ వస్తాయి అన్నమాట. సో అందరు చేసే మిస్టేక్ కూడా అదే. సో ఫస్ట్ వేయగానే వాటర్ యాడ్ చేయొద్దు. సో నేను ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఒకవేళ చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంక కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకుంటే. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇది అసలు మూత పెట్టకూడదనమాట. ఇది ఇంకొకటి అసలైన టిప్. లిడ్ క్లోజ్ చేయొద్దు అని ఎందుకన్నానంటే ఒక్కోసారి అసలు థిక్ గ్రేవీ రాదు అనమాట. మ్యాక్సిమం అయితే రాదు, నాకు తెలిసి నేను చాలాసార్లు ట్రై చేశాను. థిక్ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలానే కుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం థిక్ గ్రేవీ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఒక్కోసారి ఆనియన్ పేస్ట్ కూడా చేసుకొని వేయొచ్చు, అలా కూడా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా థిక్ గ్రేవీ కాకుండా ఫ్రై చేసుకోవాలని అనుకుంటే ఈ సేమ్ ప్రాసెస్ అంతా ఓన్లీ వాటర్ యాడ్ చేసుకోకుండా మీరు అలానే స్టిర్ చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా ఫ్రైలా అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రేవీ టైప్ కావాలనుకున్నా కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంకా గ్రేవీ తక్కువ అయిపోయింది, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా కొంచెం సేపు స్టిమ్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మళ్ళీ మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. ఈ వీడియోలో స్కిప్ అయిపోయింది. ఏదైనా చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. సో నా చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా, చూసారా. సో ఇంకో టిప్ ఏంటంటే ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, వాటర్ కూడా కొంచెం తక్కువ పడింది అన్నప్పుడు మనకి ఇంకో టిప్ ఏం చేస్తారంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి స్టవ్. అప్పుడు మనకి గ్రేవీ అనేది కొంచెం అలానే ఉండిపోతుంది, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఫుల్ వేడిగా ఉంది కదా. సో అలాంటి టైంలో మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.